Hey guys, I'm Arun and welcome back to my channel Sana Editing. So friends, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యుటోరియల్స్ నేర్చుకుందాం. Let's start our episode. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్లో ఓపెన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా మనం ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 12th ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇందులో ఈ సాచురేషన్ని టోటల్గా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ స్టైల్ స్ట్రెంత్ ఉంది కదా, దీన్ని ఒక 35 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన మనకి ఏరో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ వింటేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ఫేస్ మీద హ్యాండ్స్ మీద ఉన్న బ్లాక్ కలర్ మొత్తాన్ని ఎరేజ్ చేసుకోవాలి. Through the highways till my shadow turns to sun rays and on we'll go. సో ఫ్రెండ్స్, ఇలా బ్లాక్ కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో వాడే అన్ని బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మిడిల్ స్టైల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని లైటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం టూల్స్లోకి వెళ్ళి సేమ్ అలాగే డబుల్ ఎక్స్పోజర్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఈ స్మైల్ పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టైల్లోకి వెళ్ళి లైటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన వైట్ బ్యాలెన్స్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ టెంపరేచర్ని ఒక 20 అట్లా మేనేజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ టింట్ని ఒక 5 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ పైన డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ట్రెచ్చర్ ఉంది కదా, దీన్ని ఒక 30 అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకొని సింపుల్గా మన ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకు సెట్టింగ్స్ మొత్తం కాపీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మనం ఎడిట్ చేసిన ఫోటో కదా, సేమ్ అలాగే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇంతే. సో ఫ్రెండ్స్, ఇలా మన ఫోటోని చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.